వనపర్తి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచార భేరి మోగించిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 5, 18, 19, 20, 21 వార్డుల అభ్యర్థులు గోర్లా ప్రేమ్ కుమార్, మదన్, మురళీ సాగర్, సునీల్ వాల్మీకి, పుట్టా ఆంజనేయులు తరపున గాంధీనగర్ వీధిలో కార్నర్ మీటింగ్ ద్వారా ప్రచారం నిర్వహించారు. ప్రమాణాలు పెంచాలని, అంతేకాదు డెవలప్మెంట్ అంతా ఒకటే ప్రాంతానికి పోతే మీరు శుచిగోడల మీద ఓటేసి గంధం మదన్ గెలిపించవలసిందిగా కోరుతున్నా. అదేవిధంగా 19వ వార్డు నుంచి పోయినసారి కూడా నేను అవకాశం ఇచ్చింది, పార్టీ అవకాశం ఇచ్చింది మురళికి. పోయినసారి కూడా అవకాశం ఇచ్చింది మీ పోటీకి. కానీ ఆ రోజు మీరు చూపాల్సినంత ప్రేమ చూపలే, జర తక్కువ చూపిండ్రు. దాంతో వేరే వాళ్ళు గెలిచిండ్రు. అధికారికంగా ఆ రోజు పోటీ పెడితే కూడా ఆ రోజు కూడా గెలవాల్సిందే. కానీ ఆ రోజు ఒక 40-50 ఓట్లు తక్కువ వచ్చి ఓడిపోయిండు. కానీ ఈసారి అంతకు 200 మెజార్టీ ఇచ్చి మీరు గెలిపించాలి, కారు గుర్తు మీద ఓటేసి. టికెట్ ఎవరైనా అడగవచ్చు, పార్టీలో ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ఆశపడడంలో తప్పులేదు. కానీ టికెట్ బ్రెడ్ ముక్క కాదు, కోసి తలా ఇంత మంచనికే. ఒక అభ్యర్థికి ఇస్తే ఆ వార్డులో అందరు కలిసి, కార్యకర్తల నాయకులు అందరు కలిసి పనిచేయాలి, ప్రజల్ని గెలిపించమని ప్రాధేయపడాలి, విజ్ఞప్తి చేయాలి. మరి ఈయన ఎంబడి పనిచేసినటువంటి ఇంకొక ఆయన తిరుపతి ఆయన పెద్ద పొడిచిందేం లేదు, కానీ ఆయన కూడా అడిగిండు. అడిగితే కాదయ్యా, పోయినసారి నష్టపోయిండు మురళి, ఈసారి కూడా మురళికే చేయాలని పార్టీ నిర్ణయించింది, నువ్వు కూడా పనిచేయి, నీకు ఇంకేదైనా అవకాశం కల్పిస్తామంటే ఇంటికాడ సరైన ఒప్పుకొని వచ్చిండు. బయటకు వచ్చి ఇండిపెండెంట్గా నిలబడి నన్ను కూడా సార్ చెప్పిండు నేను నిలబడతాన్నాడు. పచ్చి అబద్ధం. ఆయనను ఈ క్షణం నుంచే మన పార్టీకి వెళ్ళి తీసేస్తున్నాం, సస్పెండ్ చేసేస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాల్సింది కోరుతున్నా. మన కావాలి అట్లే జీవన ప్రమాణాలు పెరగాలని ముందు చూపుతో నేను ఇవన్నీ చేసుకొని వచ్చిన. మరి అలా మనకు మధ్యలో బ్రేక్ వచ్చి పడ్డది. వాళ్ళు వచ్చిండ్రు, మీరు నన్ను కాంగ్రెస్ తెచ్చుకున్నారు. 5 ఏళ్ళు అన్ని పెండింగ్ లో పడిపోయినాయి. ఎవడు ఒక తట్టడు మట్టి తీసుకోవడం లేడు, ఎవడు ఏం పని చేసుకోవడం లేడు. మనం 90% చేసి మిగిలించినటువంటి పనులుంటే ఆ పనుల దిక్కు చూసేటోడు కూడా లేడు, ఎవరు అడుగును కూడా అడుగుతలేదు. జనాన్ని ఎట్లుంది, ఏం కాదా, ఎట్లా ఏమనుకుంటున్నారంటే, మేము పొరపాటు చేస్తే మీకు ఇప్పుడు ఎవరు అడగాలి, ఇక మీతో అనుకోతామంటేనేమో మేము కాలేని ఇంట్లో కూర్చోబెట్టి మళ్ళీ మిమ్మల్ని అడుగుతామయ్యా మేము. మరి వాళ్ళని ఆ కొడుకులు చేస్తారా, చేయరని మాకు తెలుసు కానీ అంటారు. అరే మరి చేయరని తెలిసి ఎట్లా వేస్తారా అంటే, ఏమయ్యా మోసపోతింపు అంటారు. ఇగో మళ్ళీ మీరు ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత మళ్ళా మోసపోయినాం అనే మాట మీ నోటికి రావద్దంటే నా మాట వినండి. దయచేసి కాంగ్రెస్ కు ఓటు వేయకండి, కాంగ్రెస్ ను శిక్షించండి, మోసం చేసినందుకు శిక్షించండి, ప్రజలను వంచినందుకు శిక్షించండి. తెలంగాణ రాష్ట్రం మన బీఆర్ఎస్ పార్టీని ఆదరించండి, మన అభ్యర్థిని గెలిపించండి అని చెప్పి పేరు పైన దీంట్లో చాలా మంది రైతులు మురళి గుర్తు వేస్తుండ్రు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తున్నాడు, 10,000 ఇస్తున్నాడు. నేను తీసుకున్నారు కానీ నేను వస్తే 15,000 ఇస్తాను మనగా మాట్లాడండి. మనగాని ఉన్నది కూడా కొట్టిండు, ఎగ్గొట్టిండు. 5 సార్లకు ఒకటేసారి ఫుల్ ఇచ్చిండు. ఇక ఆ తర్వాత లేదు, రైతు బంధే లేదు, అన్ని లేదు. కేసీఆర్ కిట్టు లేదు, న్యూట్రిషన్ కిట్టు లేదు, గర్భిణీలకు ఇచ్చేది ఏమి లేదు. ఉన్నాయన్నీ కూడా కొట్టుకపోతున్నారు. ఉన్నాయ స్కీములన్నీ ఊడగొట్టకపోవడం ఒక ఎత్తు అయితే, అంతిమంగా జిల్లాను ఊడగొట్టేటువంటి కక్షతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి, మనం వేసేటువంటి ఓటు జాగ్రత్తగా వేయాలి. ఖచ్చితంగా మీరు మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరడానికి మీరందరూ కూడా ఆశీర్వాదాలు ఇవ్వాలి, సహకరించాలని చెప్పి పేరున